చిన్న గ్రామంలో కృష్ణుడు, పింకీ, బుజ్జి పాండా కలిసి ఆడుకుంటూ ఉండగా ఒక పాత ఇంట్లో విచిత్రమైన మాయా మంచం కనిపిస్తుంది. గ్రామంలో తాతయ్య కృష్ణుడు పింకీ, బుజ్జి పాండాకు చెబుతాడు, ఈ మంచం చాలా పాతది. ఆసక్తిగా కృష్ణుడు ఆ మంచం మీద కూర్చుంటాడు. వెంటనే మంచం నీలి వెలుగులతో ప్రకాశించడం మొదలవుతుంది. ఒక్కసారిగా గది మొత్తం గాలిలో తేలిపోతుంది. ముగ్గురు పిల్లలు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూస్తారు. మాయా మంచం ఆకాశంలో ఎగిరిపోతూ వారిని రంగురంగుల కలల ప్రపంచానికి తీసుకెళ్తుంది. స్వాగతం చిన్న వీరులారా. అక్కడ చాక్లెట్ నది ప్రవహిస్తోంది. ఐస్ క్రీం చెట్లు గాలిలో ఊగుతున్నాయి. అవి చాలా రుచికరమైనవి. పిల్లలు ఇష్టపడతారు. బుజ్జీ పాండా చాక్లెట్ నదిలో జారిపడి మొత్తం చాక్లెట్తో కప్పబడిపోతాడు. దూరంలో బంగారు కోట మెరుస్తూ కనిపిస్తుంది. కాని ఆ కోట చుట్టూ నల్లటి మబ్బులు తిరుగుతున్నాయి. ఆకాశంలో అకస్మాత్తుగా ఒక పెద్ద మాయా రాక్షసుడు కనిపించి గర్జించాడు. పింకీ భయంతో మనము వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళాలి అని అంటుంది. త్వరగా పరుగెత్తండి, మనం దాదాపు చేరుకున్నాం. కృష్ణుడు తన మాయావేణువు ఊదుతాడు. వెంటనే వెలుగుల శక్తి చుట్టూ వ్యాపిస్తుంది. జై శ్రీకృష్ణ. వాహ్, అద్భుతం! అయ్యో, ఎక్కడుంది? మన మంచం ఎక్కడ ఉంది? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? వేగంగా లాగుతున్నారు, పడిపోతున్నాము. గట్టిగా పట్టుకో, మేం నిన్ను రక్షిస్తాము. సహాయం, నన్ను లాగండి. బుజ్జి జారి పడిపోతుండగా కృష్ణుడు వెంటనే అతని చేతిని పట్టుకుంటాడు. ఆ సమయంలో మాట్లాడే ఏనుగు ఒక రహస్యం చెబుతుంది. మాయామంచం గుండె బంగారు కోటలో ఉంది. చూడండి, చీకటి పోయింది. ప్రపంచం ఇప్పుడు ప్రకాశవంతంగా మెరుస్తోంది. వావ్! లుక్, ఇట్స్ బ్యాక్. సో బ్యూటిఫుల్. ఈ అందమైన ప్రపంచంలో చెడు కనుమరుగైంది. ఇప్పుడు మంచి గెలిచింది. ప్రశాంతమైన భవిష్యత్తు కోసం. కాని కృష్ణుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆ మాయామంచం నిజ జీవితంలో కనిపిస్తుంది. ఇది నిజంగానే మాయామంచమా?